కాకికి తన పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పేదరికంతో ఉండటం వల్ల తన పిల్లలకి కావలసినవి కొనివ్వలేకపోతుంది. ఒకరోజు, ఏంటమ్మా నువ్వు రోజు ఇలా మాకు గంజినీళ్ళే పోస్తావా? అన్నం తిని ఎన్ని రోజులవుతుంది? నువ్వు కొంచెం మాపై జాలి పడవా? ఒరేయ్, నువ్వు ఉండరా, పాపమమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. ఆ పక్కనే చూడు, వాళ్ళింట్లో అమ్మా నాన్న తమ పిల్లలకు ఎలాంటివి కొని పెడుతున్నారో. వాళ్ళకి డబ్బుంది కాబట్టి అలా కొనిస్తున్నారు. మనకి డబ్బు లేదు కదా, అందుకే పాపం అమ్మ ఏం చేయలేకపోతుంది కాదమ్మా. అవునాన్నా, మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీరు కూడా గొప్పగా బ్రతికే రోజొస్తుంది. ముందు గంజి తాగేసి స్కూల్కెళ్ళండి. రేపటికి మీకు మంచి భోజనం తయారు చేస్తాను అంటూ కాకి తన పిల్లల్ని స్కూల్కి పంపింది. వాళ్లు వెళ్లిన తరువాత వాళ్ల గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంది. పాపం నా బిడ్డలు రోజూ భోజనం తినాలనుకుంటున్నారు. వాళ్లకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఈరోజు వాళ్ళు స్కూల్ నుండి వచ్చేలోపు వాళ్లకు ఆహారం సిద్ధం చెయ్యాలి. కానీ ఇంట్లోనేమో ఏమీ లేవు. ఒకసారి ఆ ధనవంతుల ఇంటికి వెళ్లి ఏదైనా పనుందేమో అడుగుతాను అంటూ కాకి తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ధనవంతుల ఇంటికి వెళ్తుంది. మురికివాడలో నివసిస్తున్న కాకి ధనవంతురాలైన పిచ్చుక ఇంటికి చేరుకుంది. కాకిని చూసిన పిచ్చుక చిరాకు పడింది. ఎవరమ్మా నువ్వు? కాస్త దూరంగా ఉండి మాట్లాడు. ఏం కావాలి నీకు? నిన్నిక్కడికెవరు రానిచ్చారు? అది కాదమ్మా, ఏదైనా పనుందేమోననిక్కడికొచ్చాను. కాస్త పనుంటే చెప్పండమ్మా, అన్ని పనులు చేస్తాను. తిండికి గతిలేని దాన్ని. మీరు పని కల్పిస్తే నా బిడ్డలకి తిండైనా పెడతానమ్మా. కాస్త జాలి చూపించండి. చిచి, ఏంటమ్మా నువ్వు? ఇక్కడేం పనిలేదు, వెళ్ళిపో ఇక్కడి నుండి. మా ఆయన వచ్చారంటే కోప్పడతారు. మీరు తొందరగా వెళ్ళిపోండి. అది కాదమ్మా, అది లేదు గిది లేదు, వెళ్ళమ్మా అంటూ మొహం మీద తలుపేసి వెళ్ళిపోతుంది పిచ్చుక. కాకి దిగులు పడుతూ అక్కడే ఉంటుంది. ఇక మెల్లగా తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏంటంటా, ఆవిడ మానింటికెందుకొచ్చింది? ఏదైనా పనుందేమోననొచ్చిందండి. ఏ పని లేదని పంపించేశాను. అరే, పనిలో పెట్టుకోవాల్సింది కదా. ఆ వంట పాత్రలు కడగడానికి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. మన పాపని కూడా చూసుకునే వాళ్ళు లేరు. ఇంట్లో నీకు సాయంగా ఉంటుంది. అలాగే వంటలు చేయడానికి కూడా సాయపడుతుంది కదా. మీరు ఊరుకోండి, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆవిడ మొహం చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? దొంగతనాలు చేసేదానిలా ఉంది. ఆవిడ ఎక్కడి నుండొస్తుందో తెలుసా? ఆ పక్కనున్న మురికివాడ నుండి. ఆవిడ దగ్గరికి వెళ్లగానే ఒకటే కంపు. భరించలేకపోయాననుకోండి. అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అవునవును. ఏంటవునవును? నన్నెగతాళి చేస్తున్నారా? లేదే, నువ్వు చెప్పింది నిజమంటున్నాను. భార్య ఏం చెప్పినా తలూపడమే కదా భర్త పని. అదే చేస్తున్నాను. అది ఎగతాళెందుకు అవుతుంది? సరే, ఇక మీ పని మీరు చూసుకోండి. అలా రిచ్ కాకి పిచ్చుక ఇంటి లోపల మాట్లాడుకోవడాన్ని కాకి గమనిస్తుంది. ఆ మాటలు విన్న కాకికి కన్నీళ్లాగవు. వెంటనే పరుగున తన ఇంటికొస్తుంది. సాయంత్రం అయ్యాక స్కూల్కి వెళ్లిన పిల్లలు ఇంటికి చేరుకున్నారు. అమ్మా అమ్మా, మాకు సరైన బట్టలు లేవు. అందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు. మేం రేపటి నుండి స్కూల్కి వెళ్ళమమ్మా. నీతో పాటు మేం కూడా ఏదైనా పనికొస్తాం. అప్పుడు మనకు డబ్బులు బాగా వస్తాయి కదా. ఆ డబ్బుతో మనం మంచి భోజనం తినొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, బాగా బతకొచ్చు. ఏంట్రా మాటలు? ఊరుకోండి అంటూ కాకి తన పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు కొడుతుంది. వాళ్లని చూసి కాకి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రాత్రి కాకికి నిద్ర పట్టదు. తన బిడ్డల్ని తలుచుకుంటూ ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది. ఇక రోడ్డుపై వెళ్లేవాళ్లని బిచ్చమడగడం ప్రారంభిస్తుంది కాకి. తినే 2 రోజులైందమ్మా, కాస్త ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యండి బాబూ, ధర్మం చెయ్యండి. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు బాబూ, ధర్మం చెయ్యండి. అలా కాకి అడుక్కుంటూ ఉంటే ఎవరూ ధర్మం చేయడానికి ముందుకు రారు. కొంత దూరంలో పిచ్చుక తన పాపని తీసుకుని వెళ్తూ ఉంటుంది. కాకి ఆ పిచ్చుకని ధర్మం అడుగుతుంది. కాస్త సాయం చెయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటమ్మా నువ్వు? నిన్ను నా దగ్గరికి రావద్దని చెప్పానా? దూరం నుండి అడుగు. సాయం చెయ్యండమ్మా. ఇదిగో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా దగ్గరికి అస్సలు రాకు. చేతిలో డబ్బులేవీ లేవు. అయినా నీలాంటి దానికి అస్సలు సాయం చేయకూడదు. నా కూతురు నా పక్కనే ఉంది. అది నిన్ను చూసి భయపడుతుంది. ముందిక్క నుండి వెళ్ళమ్మా, వెళ్ళు అంటూ పిచ్చుక బిచ్చమడుక్కుంటున్న కాకిని ఘోరంగా అవమానిస్తుంది. తిడుతూనే అక్కడి నుండి పంపించేస్తుంది.
కాకి మళ్ళీ ఏడుస్తూ ఇంటికి చేరుకుంటుంది. 4 ఇళ్లకి వెళ్లి అడుక్కుంటుంటే కాస్తో కూస్తో బియ్యం పెడతారు. ఆ బియ్యంతో తన బిడ్డలకి వేడివేడి భోజనం చేసి పెడుతుంది. ఆహా, ఇలా తిని ఎన్ని రోజులైందో, భలే ఉంది. ఒరేయ్ తమ్ముడు, మనకి మంచి రోజులొచ్చాయిరా, కడుపు నిండా తిను. అమ్మా, నువ్వు తిన్నావా? ఇదిగో తిను. నేను పెట్టే ముద్ద కూడా తినాలి. అలా 2 పిల్లలు తమ అమ్మకు గోరు ముద్దలు పెడుతూ వాళ్ళు కూడా తింటుంటారు. తన బిడ్డల్ని చూసుకుంటూ కాకి ఆనందంగా తింటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు పిచ్చుక తన పాపని తీసుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనం వచ్చి పిచ్చుకని గుద్దేస్తుంది. ఘోర ప్రమాదంలో పిచ్చుక పిల్లకు దెబ్బలు తగులుతాయి. పిచ్చుక కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో బెడ్పై ఉంటుంది. పక్కన చూస్తే తన బిడ్డ ఉండదు. అయ్యో, నా బిడ్డకేమైంది? నా బిడ్డ! ఏం కాలేదు లేవే, నువ్వు టెన్షన్ పడకు. ఏవండి, ఏమైందండి? డాక్టర్లు ఏం చెప్పారు? పాపెక్కడుంది? ప్రమాదంలో నీకు కాళ్ళు దెబ్బతిన్నాయే. కొన్ని రోజుల పాటు నువ్వు నడవడం కష్టమని చెప్పారు డాక్టర్. పాపెలా ఉందండి? ఎక్కడుంది? పాపకేం కాలేదు. ప్రమాదం జరిగిన సమయానికి అక్కడ ఆ మురికివాడలో బ్రతుకుతున్న కాకుంది. పాపకి గాయం కాకుండా పట్టుకుంది. ఇప్పుడు కూడా పాప ఆవిడ దగ్గరే ఆడుకుంటుంది. ఏంటండి మీరు ఇలా చేస్తున్నారేంటి? ముందు మీరెళ్ళి మన పాపని తీసుకురండి. దాని దగ్గర మన పాప ఉండడానికి వీల్లేదు. మన స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి? ఆ పేదవాళ్ళెప్పుడు డబ్బు దోచుకుందామని చూస్తుంటారు. వాళ్ళని నమ్మడానికి అస్సలు వీల్లేదు. ముందు మీరెళ్ళి పాపని తీసుకురండి. అలా పిచ్చుక కోపంగా చెప్తుంటే రిచ్ కాకికి ఆవేశం కట్టలు తెంచుకుంది. పిచ్చుకని లాగిపెట్టి కొట్టింది. నీ బుద్ధి ఇంకా పోనిచ్చుకున్నావు కాదు కదా. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన దానికంతా తలాడిస్తూ ఊరుకున్నానే. పేదవాళ్లంటే నీకు ఎంత చిన్న చూపే. నువ్వు కట్టుకున్న నీ మొగుణ్ణి నేను కూడా పేదవాణ్ణే. అదే మురికివాడలో పెరిగి పెద్దయ్యానే. బాగా చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఉద్యోగం చూసి మీ అమ్మా నాన్న నాకిచ్చి నిన్ను పెళ్లి చేశారు. ఏంటండి మీరు మాట్లాడేది? పేదవాళ్లంటే పనికి మాలిన వాళ్ళు కాదే, కష్టాల్ని భరిస్తున్న వాళ్ళంతే. వాళ్ళని దొంగల్లాగా చూసే నీకు ఏమర్థమవుతుంది వాళ్ళ విలువ, వాళ్ళ స్నేహం? ఇదిగో, ఇప్పుడు కూడా నీకు రక్తం అవసరమైతే నాది సరిపోదని డాక్టర్ చెప్పారు. అప్పుడు మురికివాడలో ఉన్న ఆ కాకే నీకు రక్తం ఇచ్చి కాపాడింది. ఆవిడ రక్తం ఇప్పుడు నీ ఒంట్లో ఉంది కదా, ఇక నీ ఒంటిని తగలబెట్టుకుంటావా? ఏవండి, దయచేసలా మాట్లాడొద్దు. పాపమావిడ ఇంటికి పని కోసం వస్తే అవమానించి పంపించేశావు. దారిలో బిచ్చమెత్తుకుంటూ ఉంటే మరోసారి అవమానించావు. ఎన్నిసార్లు నువ్వు అవమానించినా నీపై కోపం పెంచుకోలేదు. నువ్వు అన్నిసార్లు ఆవిడని అవమానించినా అవేం మనసులో పెట్టుకోకుండా నీకు సాయం చేసింది. నీ బిడ్డని కాపాడింది. అది పేదవాళ్ల గొప్పతనం. అది నీలాంటి డబ్బున్న వాళ్లకు అస్సలు రాదు. భర్త అలా మాట్లాడేసరికి పిచ్చుకకి బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఆ విషయం నాకు కాదు, ఆ కాకికి చెప్పు. పిచ్చుక ఏడుస్తూ కాకిని పిలుస్తుంది. కాకి పిచ్చుక వద్దకి వచ్చి కాస్త దూరంగా నిలబడింది. ఇలా దగ్గరికి రామ్మా, నేను చాలా తప్పు చేశాను. నిన్నవమానించాను. పేదదానివని బాధ పెట్టాను. క్షమించమ్మా. అయ్యో, ఏడవకండమ్మా. ఈరోజు నన్ను నా బిడ్డని కాపాడావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చూడమ్మా, మేము పేదవాళ్లం, సాయానికి వెనకాడని వాళ్లం. కాని ఆ సాయం చేసే భాగ్యం ఆ దేవుడు మాకు కల్పించాడు. అదే మేం చేసుకున్న పాపం. మీరు మీ బిడ్డ బాగున్నారు, మాకదే చాలు. నేనింక వెళ్తానమ్మా అని కాకి బయలుదేరుతుంటే పిచ్చుక ఆపింది. ఇకపై నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదమ్మా. ఇక్కడే మా ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండొచ్చు. లేదమ్మా, నాకు పిల్లలు కూడా ఉన్నారు. నేను వాళ్ళని చూసుకోవాలి కదా. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఇక్కడకు తీసుకురా. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. నీ బిడ్డల్ని నేను చదివిస్తాను. మమ్మల్ని కాపాడిన మీకు ఇక ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఎన్ని రోజులు డబ్బు గర్వంతో మాట్లాడాను. నా తప్పు తెలిసింది. క్షమించమ్మా. నా తప్పుని సరిదిద్దుకుంటాను. పిచ్చుక అలా అనడంతో కాకి సంతోషిస్తుంది. ఇక ఇంటికి వెళ్లి తన బిడ్డల్ని తీసుకుని పిచ్చుక ఇంటికి వచ్చేస్తుంది. అందరూ కలిసి ఒకే ఇంట్లో బ్రతుకుతారు. అందరూ ఒకే టేబుల్ పైన భోజనం చేస్తారు. భలే భలే, ఈ వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఇలాంటివి మేమిప్పటి వరకు ఎప్పుడూ తినలేదు.
అవును, చాలా బాగున్నాయి. అయితే ఇకపై రోజు ఇలాంటివే తిందురుగాని. కడుపు నిండా తినండి, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి, మీ అమ్మకి మంచి పేరు తీసుకురండి. కాకి తన పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తుంది. పిచ్చుక డబ్బు గర్వం లేకుండా కాకి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. రిచ్ కాకి ఆ పిల్లలకు ఏం కావాలన్నా కొనిపెడుతూ ఉంటాడు. అలా ఆ కుటుంబం పేద ధనిక అనే భేదం లేకుండా సంతోషంగా జీవిస్తుంది. వాసంతి అనే అడవిలో సోము అనే పిచ్చుక తన పిల్లలతో కలిసి జీవిస్తూ ఉండేది. సోము పిచ్చుక అడవిలో ఉండే చెరువులో చేపలు పట్టుకుంటూ తన పిల్లల్ని చదివిస్తూ ఉండేది. చూడండి పిల్లలు, మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చెయ్యాలి. ఒకవేళ మీరు బాగా చదువుకోలేదంటే ఇదిగో మీరు కూడా నాలా ఈ చేపలు పట్టుకుంటూ బ్రతకాలి అంటూ సోము తన పిల్లలకి చెప్తుండగా అప్పుడు సోము పిల్లల్లో ఒక బంటి అనే పిచ్చుక సోముతో, అమ్మా, ఎందుకమ్మా నిన్ను నువ్వలా తక్కువ చేసుకుని మాట్లాడుతున్నావు? చేపలు పట్టుకుని జీవించటం, పిల్లల్ని చదివించటం చిన్న విషయం కాదమ్మా. నువ్వింకెప్పుడు కూడా నీ పనిని తక్కువ చేసి మాకు చెప్పకమ్మా. నువ్వే తప్పు చేయకుండా మాకు కడుపు నిండా భోజనం పెడుతున్నావు అంటూ బంటి పిచ్చుక చెప్పింది. ఆ మాటలకి సోము పిచ్చుక ఎంతో సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని, అలాగే బంటి, ఇంకెప్పుడు అలా అనను. సరే, మీ స్కూల్కి టైం అవుతుంది, ఆలస్యమైతే మళ్ళీ స్కూల్కి రానివ్వరు, పదండి అని సోము పిచ్చుక తన పిల్లల్ని స్కూల్కి పంపింది. వాళ్ళు స్కూల్కి వెళ్లగానే సోము పిచ్చుక తన దగ్గర ఉన్న చేపలు పట్టే వల తీసుకుని చెరువు దగ్గరికెళ్ళింది. అప్పటికే చెరువులో చేపలు పట్టుకుంటూ ఉన్న మిగతా పక్షులన్నీ సోము పిచ్చుకని చూసి, ఏంటి సోము, ఈ రోజు కూడా ఆలస్యంగా వచ్చావే? నువ్వొచ్చే సమయానికి మేము ఈ చెరువులో సగం చేపలు పట్టేస్తున్నాం. రారా, తొందరగా వచ్చి చేపలు పట్టు అంటూ చిలుక సోము పిచ్చుకని తొందర పెడుతుంది. అప్పుడు సోము పిచ్చుక, చిలుక, నీకు తెలియందేముంది చెప్పు. పొద్దున్నే లేచి పిల్లలకి భోజనం వండి వాళ్ళని తయారు చేసే స్కూల్కి పంపడం అంటే ఈ చేపలు పట్టడం కంటే చాలా కష్టమైన పని. ఇదిగో ఇప్పుడే వాళ్ళని స్కూల్కి పంపించి నేనిలా చేపలు పట్టడానికి వచ్చాను అంటూ సోము పిచ్చుక తన వల తీసుకుని చెరువులో వేసింది. ఈ రోజు చేపల్ని మనం సంతకు తీసుకెళ్లి అమ్ముకుందాం. అక్కడైతే కొంచెం ధర కూడా ఎక్కువ వస్తుందంట. ఈ విషయం నాకు పక్కూళ్ళో ఉండే బాబాయ్ చెప్పారు అంటూ చిలుక మెల్లిగా సోము పిచ్చుక చెవిలో చెప్తూ ఉంది. అప్పుడు సోము పిచ్చుక, అవునా, మరి మనమెప్పుడు గరుడ గ్రద్దకే కదా చేపలన్నీ అమ్ముతాం. ఇప్పుడు మనం తనకి చేపలు అమ్మకపోతే తనేం చేస్తాడో ఏంటో అని చాలా భయంగా చెప్తూ ఉంది సోము పిచ్చుక. కాని చిలుక ఏమాత్రం భయపడకుండా, సోము, నువ్వొట్టి పిరికిదానివి. మనం ఇలా ఆ గరుడ గ్రద్దకి భయపడినన్ని రోజులు మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నువ్వొకటి గమనించావా? చేపలు పట్టే మనం ఇంకా ఆ గుడిసెల్లోనే బ్రతుకుతుంటే గరుడ గ్రద్ద మాత్రం చక్కగా పెద్ద ఇల్లు కట్టుకుని అందులో సుఖంగా జీవిస్తుంది. తనకంటే చాలా డబ్బుంది కాబట్టి అంత పెద్ద ఇల్లు కట్టుకుంది. అందులో తప్పేముంది చెప్పు? సోము పిచ్చుక, నువ్వు పిరికిదానివే కాదు, తెలివి తక్కువ దానివి కూడా. ఆ గరుడ గ్రద్ద మన దగ్గర చేపలు చాలా తక్కువ ధరకు కొంటూ తను మాత్రం చేపల్ని తీసుకుని పట్టణం వెళ్లి అక్కడ ఎక్కువ ధరకు అమ్మి లాభాలు పొందుతుంది. ఇక నుండి మనం ఈ గ్రద్దకి కాకుండా సంతకి వెళ్లి అమ్ముకుందాం. చిలుక, ఇప్పుడు మనం ఇద్దరం అలా చేస్తే ఆ గరుడ గ్రద్ద ఊరికే ఉంటుందా చెప్పు? నాకు తెలుసు సోము పిచ్చుక, అందుకే అందరినీ ఇందుకు ఒప్పించి పెట్టాను. ఇప్పుడు అందరూ చేపల్ని ఆ గరుడ గ్రద్దకి కాకుండా సంతకెళ్లి అమ్ముకుంటారు. ఇక నీ పరిస్థితి ఏంటి అంటూ అడిగింది చిలుక. అప్పుడు సోము పిచ్చుక చిలుక చెప్పిన మాటలకి కొద్దిసేపు ఆలోచించుకుని చివరగా ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే చిలుక, నువ్వెలా చెప్తే అలాగే. పద, ఈ చేపల్ని తీసుకుని సంతకెళ్దాం. అలానో బావుంది, పద, అందరూ సంతకు పదండి అని చిలుక అందరికీ కేక వేసి చెప్పింది. ఇక పక్షులన్నీ కలిసి అవి పట్టుకున్న చేపల్ని తీసుకుని సంతకెళ్లి అమ్మాయి. ఈ విషయం గరుడ గ్రద్దకి తెలిసిపోయింది. దాంతో కోపంగా గరుడ గ్రద్ద చేపలు పట్టే పక్షుల వద్దకొచ్చింది. ఏంటి సోము, ఏంటిదంతా? ప్రతిసారి మీ చేపల్ని నేనే కొంటాను కదా, మీరు నాకే అమ్ముతారు కదా, మరిప్పుడేంటి కొత్తగా సంతకి తీసుకెళ్ళమ్మారు? ఏంటి సంగతి అని గరుడ గ్రద్ద కోపంగా గద్దించి అడిగింది. అప్పుడు సోము పిచ్చుక భయపడుతూ, అయ్యో గరుడ గారు, అలా కాదండి. సంతలో చేపలు ఎక్కువ ధరకు కొంటున్నారంటే అందరం వెళ్లి సంతలో అమ్మేశాం. గరుడ కోపాన్ని చూసి మెల్లిగా చిలుక అక్కడి నుండి వెళ్లిపోయింది. దాంతో గరుడ ముందు ఇదంతా సోము పిచ్చుక చేసింది అనేలా మారిపోయింది. ఓహో, సంతలో ఎక్కువ ధర వస్తుందని మీరందరూ చేపల్ని తీసుకుని సంతలో అమ్మారా? రేపటి నుండి మీరెలా అమ్ముతారో చూస్తాను
అని చెప్పి గరుడ గ్రద్ద కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఎప్పటిలాగే సోము పిచ్చుక మిగతా పక్షులన్నీ కలిసి చేపలు పట్టుకుని వాటిని అమ్మడానికి పట్నం వెళ్ళాయి. రావాలండి రావాలి, తాజా తాజా చేపలు ఇప్పుడే చెరువుల నుండి పట్టి తీసుకొచ్చాం, ధర తక్కువ రుచి ఎక్కువ. అలా సోము పిచ్చుక మిగతా పక్షులన్నీ చేపలమ్ముతూ ఉన్నాయి. కాని ఎవరూ కూడా కొనటం లేదు. అలా సాయంత్రం వరకు పక్షులన్నీ చేపలమ్మడానికి పెద్ద పెద్దగా అరుస్తూ అందర్నీ పిలుస్తూ ఉన్నాయి. కాని ఒక్క పక్షి కూడా ఎవరి దగ్గర ఒక్క చేపని కూడా కొనలేదు. దాంతో ఎంతో దిగులుగా ఒట్టి చేతులతో పక్షులన్నీ తిరిగి అడవికి రాగా వాటిని చూసి గరుడ గ్రద్ద నవ్వుతూ, చూశారుగా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. ఇకనైనా మీ చేపలన్నీ నేను నిర్ణయించిన ధరకి నాకే అమ్మండి. కనీసం 4 మెతుకులు తినడానికైనా 4 కాసులొస్తాయి అంటూ చెప్పింది. ఇదంతా గరుడ వల్లే అని తెలుసుకున్న పక్షులన్నీ కోపంతో రగిలిపోయాయి. మరుసటి రోజు పక్షులన్నీ చేపలు పట్టే చోట సమావేశమయ్యాయి. అందులో పావురం, మనం సంతకి వెళ్లి అమ్మినా ఎవరూ కూడా మన దగ్గర ఒక్క చాప కొనరు. ఇలా అయితే మనం మన పిల్లలకి కూడా తిండి పెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. మనం ఎప్పటిలాగానే ఆ గరుడకి చేపలు నమ్ముదాం అంటూ చాలా బాధగా చెప్పింది. అప్పుడు సోము పిచ్చుక ధైర్యం తెచ్చుకొని, మన భయమే ఆ గరుడ గ్రద్ద లాభంగా మార్చుకుంటుంది. మనం ఈ సంతకి కాకపోతే వెళ్లి ఇంకో సంతలో అమ్ముకుందాం పదండి అంటూ అందర్నీ ప్రోత్సహించి వేరొక సంతకు తీసుకెళ్ళింది. చేపలన్నీ అమ్ముడుపోయాయి. సోము, నువ్వు గనక ఈ నిర్ణయం మాకు చెప్పకపోతే మళ్ళీ ఎప్పటిలాగే మా బ్రతుకులు ఆ గరుడాగ్రద్ద చేతుల్లోకి వెళ్లిపోయేవి అంటూ పావురం సోము పిచ్చుకని పొగిడింది. ఈ విషయం గరుడగ్రద్దకి తెలిసి గరుడగ్రద్ద కోపంగా, ఈ పక్షుల్ని నేనెలా ఆపాలి? దీనికొక్కటే మార్గం అని ఆలోచించింది. తర్వాతి రోజు పక్షులన్నీ చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్లగా గరుడగ్రద్ద కొన్ని పక్షులతో కలిసి ఉంది. అది చూసి పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. రా సోము పిచ్చుగా, రా, మీ అందరి కోసమే నేనిప్పటి వరకు ఎదురు చూస్తున్నాను. ఇక ఈ రోజు నుండి ఈ చెరువు నాది. ప్రభుత్వం దగ్గర నుండి నేను ఈ చెరువుని లీజుకి తీసుకున్నాను. ఇక ఈ చెరువులో చేపలు పట్టడం నాకు మాత్రమే సొంతం. ఒకవేళ మీరు చేపలు పట్టాలంటే నేనిచ్చే జీతానికి చెరువులో దిగి చేపలు పట్టి ఆ చేపలన్నింటినీ నాకిచ్చేసి నేనిచ్చే జీతాన్ని తీసుకెళ్లిపోవాలి అంటూ చెప్పింది. ఆ మాటలకి అన్ని పక్షులు పెద్దగా గోల చేస్తున్నాయి. అలా ఎలా ఈ చెరువును మీరు లీజుకి తీసుకుంటారు? మా తాతల కాలం నుండి ఈ చెరువులో చేపలు పడుతున్నాం. ఇప్పుడు మీరేంటిలా అంటున్నారు అని అన్ని పక్షులు గోల చేస్తున్నాయి. వాటిని చూసిన గరుడగ్రద్ద, మీరు ఎన్ని గొడవలు చేసినా ఇది మారదు. ఇక మీకొకటే దారి, మీరు నా దగ్గర పని చెయ్యడం లేదా మీ పిల్లల కడుపులో పస్తులుంచడం అని అనగా దాంతో ఏం చెయ్యలేక పక్షులన్నీ గరుడగ్రద్ద కింద పనిచేయడానికి ఒప్పుకున్నాయి. ఒక్క సోము పిచ్చుక తప్ప. సోము పిచ్చుక చేపలు పట్టడం మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంది. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు సోము పిచ్చుక దగ్గర దాచుకున్న డబ్బంతా అయిపోవడంతో, బంటి, నేను మిమ్మల్ని అందరినీ చదివించలేను. ఇప్పుడు నా దగ్గర పనంటూ ఏం లేదు. మీరు నన్ను క్షమించాలి అంది. అప్పుడు బంటి, అమ్మా, మాకు నీకు ఆ గరుడగ్రద్దకి మధ్య ఏం జరిగిందో అంతా తెలుసు. నువ్వెందుకమ్మా ఆ గరుడగ్రద్ద దగ్గర పని చేయటం? నువ్వు చేపల వేపుడు చాలా బాగా చేస్తావు కదా. నేను సంతలో చూశాను. చాలా పక్షులు చేపల వేపుడు బాగా తింటున్నాయి. కానీ ఎవరు కూడా చేపల వేపుడు అంత రుచిగా చేయట్లేదు. నేను నీకు సాయంగా ఉంటాను. మనం సంతలో చేపల వేపుడు చేసి అమ్ముదామమ్మా అని చెప్పింది. ఆ ఆలోచన సోము పిచ్చుకకి కూడా బాగా నచ్చడంతో వెంటనే సంతలో సోము పిచ్చుక చేపల వేపుడు అమ్మే చిన్న కొట్టు పెట్టింది. సోము పిచ్చుక రోజు చేపలు కొని వాటిని వేయించి అమ్ముతూ ఉంది. ఆ చేపల వేపుడు చాలా రుచిగా ఉండడంతో చాలా పక్షులొచ్చి తినటం మొదలెట్టాయి. అలా కొద్ది రోజుల్లోనే ఆ కొట్టుని చాలా పెద్దగా చేసింది సోము పిచ్చుక. మళ్లీ తన పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంది. ఈ విషయం తెలిసి మిగతా పక్షులన్నీ సోము దగ్గరికొచ్చి, సోము, నిజంగా నువ్వు గొప్పదానివి. ఆ గరుడకి ఎదురుగా నిలబడి ఇంత గొప్పదానివి అయ్యావు. ఆ గరుడ మాకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వటం లేదు. ఆ గరుడని ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అసలు మీరా గరుడ దగ్గర పని మానేస్తే ఆ గరుడకి చేపలు పట్టేవాళ్లే లేకుంటే ఆ గరుడని పతనం చేసినట్టే కదా అని చెప్పగా పక్షులన్నీ అందుకు ఒప్పుకొని మరుసటి రోజు చేపలు పట్టడం మానేశాయి. దాంతో గరుడకి పెద్ద పెద్ద నష్టాలొచ్చి చివరికి పక్షులు అడిగినంత జీతం ఇస్తూ ఉంది.